అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 సెప్టెంబర్ 21 ఆదివారం రోజున పితృ అమావాస్య. ఈరోజు సింహరాశి వారు ఇలా చేశారంటే ఖచ్చితంగా మీకు డబ్బే డబ్బు. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి? వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజున పితృ అమావాస్య. ఈరోజు మీ రాశి వారికి ఒక ప్రత్యేకమైన ఆర్థిక అవకాశాన్ని తీసుకురాబోతుంది. ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని విశేషమైన ఆచరణలు, జాగ్రత్తలు, దైవ స్మరణలు మీ జీవితంలోకి డబ్బుని ఆహ్వానిస్తాయి. పూర్వీకుల ఆశీర్వాదంతో వచ్చే సంపద ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అదే మీరు కోరుకున్న భవిష్యత్తును నిర్మిస్తుంది. ఇక ఈ పితృ అమావాస్య శక్తి ఈ సింహరాశి వారిపై ఎలా ప్రభావితం చేస్తుంది? డబ్బు రావడానికి మీరు చేయాల్సిన తప్పనిసరి పూజలు, దానాలు, ఆచరణలేమిటి? గ్రహస్థితులు మీ సంపద సాధనలో ఎలా సహకరిస్తున్నాయి? మీరు తప్పక దూరంగా ఉండాల్సిన పనులేంటి? అలాగే ఆధ్యాత్మిక, ఆర్థిక కలయిక మీ భవిష్యత్తుకు ఎలా మార్గం చూపుతుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఈ పితృ అమావాస్య రోజున పూర్వీకుల ఆత్మలు మన పక్కనే ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. పితృదేవతలు సంతోషిస్తే మనకు ఆరోగ్యం, ఆయురారోగ్యం, సంపద, సుఖం ప్రసాదిస్తారు. కోపిస్తే అప్పులు, నష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయి. ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం పితృ అమావాస్య రోజున ప్రత్యేకమైన ధనయోగాన్ని పొందే అవకాశం ఉంది. సరైన ఆచరణలు చేస్తే ఈరోజు మీ జీవితం ఆర్థిక పరంగా మలుపు తిరిగే రోజు. గురుడు ఈ సమయంలో లభద స్థానంలో ఉండడం వల్ల ఆశ్చర్యకరమైన లాభాలొస్తాయి. అలాగే శుక్రుడు మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందిస్తాడు. శని ప్రభావం పరీక్షల రూపంలో ఉంటుంది, కానీ దాటితే డబ్బే డబ్బు. ఇక కేతు ప్రభావం కారణంగా దాచిన ధనం బయటపడే అవకాశం ఉంది. ఈ రోజున ఉదయం సూర్యోదయం తర్వాత గంగాజలం కలిపిన నీటితో పువ్వులు వేసి తర్పణం చేయాలి. ఓం పితృభ్యో నమః అనే మంత్రాన్ని జపించాలి. కనీసం ఒక పేదవారికి భోజనం పెట్టండి. శ్రద్ధతో చేసిన అన్నదానం వల్ల పితృదేవతలు సంతోషించి మీకు అనూహ్యమైన ధనలాభాన్నిస్తారు. ఇక ఇంటి దక్షిణ దిశలో ఒక దీపం వెలిగించాలి. ఆ దీపం పితృదేవతల మార్గాన్ని ప్రకాశింపజేస్తుంది. అలాగే ఒక తులసి, ఒక పిప్పల చెట్టు నాటడం లేదా వాటికి నీరు పోయడం ద్వారా మీ ఆర్థిక శక్తి పెరుగుతుంది. ఇక ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ వాగ్వివాదాలు చేయకండి. కొత్త అప్పులు లేదా ఒప్పందాలు ఈరోజు అసలు కూడా మొదలుపెట్టవద్దు. ముఖ్యంగా మద్యపానం, మాంసాహారానికి దూరంగా ఉండండి. పితృదేవతలను తక్కువగా చూడడం లేదా మర్చిపోవడం మీకు పెద్ద నష్టాన్ని తెస్తుంది. ఇక మీరు వెనుకబడిన డబ్బు తిరిగి రాక అవకాశం ఉంది. కొత్త వ్యాపార అవకాశాలొస్తాయి. ఆస్తి, ఇల్లు, భూమి వంటి స్థిరమైన సంపద మీకు లభిస్తుంది. కుటుంబ ఆర్థిక స్థితి స్థిరపడుతుంది. మీరు దైవ విశ్వాసం పెంచుకుంటారు. పితృదేవతల ఆశీర్వాదంతో మీ జీవితం సాఫీగా సాగుతుంది. అలాగే వ్యాపారస్తులకు కొత్త కాంటాక్ట్‌లొస్తాయి. ఉద్యోగస్తులకి ప్రత్యక్ష లాభాలు, ప్రమోషన్‌లొస్తాయి. విద్యార్థులైతే గనక పరిశీలన, స్కాలర్‌షిప్ అనే లాభం పొందుతారు. ఇక గృహిణులకి ఆభరణాలు, ఆస్తి రూపంలో లాభం కూడా రావచ్చు. ఇక ఈ డబ్బు రావాలంటే కేవలం ఆర్థిక కృషి కాదు, ఆధ్యాత్మిక సమతుల్యం కూడా అవసరం. పితృకర్మలు చేయడం వల్ల మీ సంపాదనలో స్థిరత్వం, శాంతి కూడా వస్తాయి. లేని పక్షంలో వచ్చిన డబ్బు కూడా నిలవదు. కాబట్టి ఈ రోజున ఈ సింహరాశి వారు పితృదేవతలను స్మరించండి, అన్నదానం చేయండి, దీపం వెలిగించండి, అవసరం లేని పనుల నుంచి దూరంగా ఉండండి. ఇలా చేస్తే ఈ పితృ అమావాస్య మీ జీవితంలో ఒక సంపద ప్రవాహ దినంగా అవుతుంది.